జై శ్రీరామ్. ఈరోజు మనము యాదమరి కాసిరాళ్ల దగ్గర ఉన్నాము. ఇప్పుడు మా వెనక కనిపిస్తున్నటువంటి భూమి మొత్తము కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి. దీన్ని కొంతమంది ఆక్రమించుకొని దానిలో పండించుకుంటున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారము కూడా ఇది దేవాదాయ భూమి అనేది నిర్ధారణ అయ్యింది. కానీ ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు ఇంకా కళ్ళు మూసుకొని దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు అనేది ఒక క్వశ్చన్. అయిపోయా గుడి పేరుగా ఉంది. దీని పోషణ అంతా ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? మామూలుగా మీ డబ్బులతోనే 10 మంది తీసినారంటే పోషిస్తారా అది అయిపోయింది. తీసుకుంటారు 35 ఏళ్ళు ఈ మధ్య 2 దీనికి కమిటీ ఏమైనా ఉందా? ఊర్లో పెద్ద మనుషులమా? ఆయనేనా? ఊరు పెద్ద మనిషి రాయని అడిగి తెలుస్తుంది. దీనింతా పోషణ ఎవరు నా చూస్తాను కదా. ఊర్లో 10 మంది మంచి మళ్ళా ఎవరో దీనికంటే ఏమన్నా ఇది ఉందా? స్థలాలు ఏమన్నా గుడి స్థలాలని ఏమన్నా ఉందా? ఉండాలి అంటారు. యాడుందో మనకు తెలియదు. ఊరు పెద్ద నీకే తెలియదంటే పెద్దల కాలంలో నుంచి కూడా నేను చెప్తా. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటే కదా మనకు తెలియబోతుంది. ఉంది అంటే యాడుండయో యాడుందో మన వాళ్ళు చెప్పలే. మన పెద్దోళ్ళు మనకు తెలియదు. మీరు ఎంఆర్ఓ అని అడగలేదా? ఎవరిని అడగలేదు నేను. ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు 100 ఏళ్లు దాటి ఉంటుంది ఈ చెట్టుకి. సో ఆ 100 ఏళ్లు దాటిన చెట్టు దగ్గర ఉన్న గుడి అంటే దీనికి ఎన్నేళ్లు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఆలయము ముత్యాలమ్మ ఆలయం, కాసిరాళ్ళ, యాదమరి మండలం. ఒకసారి ఈ చెట్లు మనం చూసామంటే ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. అంటే ఎన్ని ఏళ్ళు అయ్యుండొచ్చు అనేసి. సో ఈ యొక్క టెంపుల్ కి కూడా ఈ పక్కన ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి చూడండి. సో చూడ చక్కని తల్లి, చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు మాత్రం. బట్ పోషణ లేదు గుడికి. లోపలేముంది, ఏదో కట్టారు, లోపల ఖాళీగా ఉంది అంటున్నారు. ఎర్రసీమలు ఉండే పద పైన చోళరాజు కట్టిన డిజైన్ చూడాలి గుళ్ళో. ఆ డిజైన్ ఉంది లోపల.
ఎంత దుస్థితి చూడండి. లోపల మొత్తం ఇంటర్లాక్ సిస్టమ్ తో కట్టున్నారు. అయితే ఇది ఇప్పటి గుడి అయితే కాదు, టెంపుల్ స్ట్రక్చర్ మాత్రం ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల క్రితంది. మీరు ఇటుక రాళ్ళు చూస్తే కూడా సన్నగా ఉంటాయి, ఇప్పటి ఇటుక రాళ్ళలాగా పెద్ద పెద్దవి కాదనమాట. సో ఈ ఆలయానికి కూడా ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. అక్కడ వినాయకుడి గుడికి, ఈ ముత్యాలమ్మ గుడికి రెండింటికి కలిపి దాదాపు 10 ఎకరాల పైననే ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఇటుక రాళ్ళు, ఈ కాలం ఇటుక రాళ్ళు ఇవి కాదు కదా. కొంతమంది దగాకోర్లు అనాలా, వాళ్ళని ఏమనాలో, చెడబుట్టారనాలో లేకపోతే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కానీ దేవుడి ఆలయాన్ని ఇలా వదిలేసి దేవతని నడివీధిలో పెట్టి అక్కడేమో వినాయక స్వామికి కనీసం పూజా పునస్కారాలు కూడా ఏదో ఎవరికో భక్తులకు దోచింది చేస్తూ ఉంటే, కొంతమంది నాయకుల అండ చూసుకొని, నేను మళ్ళీ చెప్తున్నా, నాయకుల అండ చూసుకొని, ఇదిగోండి ఇవన్నీ నేను ఇవాళ మార్నింగ్ వచ్చిన తీసిన విజువల్స్, ఇవన్నీ చెట్లు నాటేశారండి. ఏ ధైర్యం వీళ్ళకి అంటే గుళ్ళని మింగేసి ఆ గుళ్ళని లేకుండా చేసేసి మొత్తం చెట్లు నాటేసి ఇది మాది ఆస్తి అనుభవించే వాడికి కనీసం భగవంతుడికి ధూప దీప నైవేద్యాలు పెట్టాలన్న ఇంగీతం కూడా లేదు అనేసి అంటే వీళ్ళని ఏం చేయాలి? దీనికి మళ్ళీ ఎండోమెంట్ వారి సహకారము, రెవెన్యూ వారి సహకారము, తిరిగిన ప్లేసెస్ కే, ఆఫీసులకే ఎన్నిసార్లు మెట్లెక్కాలో, ఎన్నిసార్లు అడుక్కోవాలో. అంటే దేవాదాయ భూమిని కాపాడి చూడండి, ఇది గుడి ముందరున్న ప్లేస్ అమ్మవారిది. ఆడ దున్ని అంత దున్నాడు, చెట్లు నాటడానికి వాడికి డబ్బులు ఉన్నాయి, అమ్మవారిని లోపల ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి కనీసం అంటే ఆలోచన అయినా ఉండాలి. మళ్ళీ బెదిరింపులు. ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? ఎక్కడుంది? దేవతలకే రక్షణ లేనప్పుడు మరి ప్రపంచం బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలంటే దేవుడి మాన్యాలని మింగేస్తుంటే ఎక్కడుంటది లోక రక్షణ? వాళ్ళకి మనం అన్ని చేస్తేనే కదా రక్ష అనేది ఉంటది. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మంచి గుడి చేసి డెవలప్ చేస్తే ఎంతమంది భక్తులు రారు? నాయకులారా, మీకు కూడా చెప్తున్నాము, ఇలాంటి విషయాలు ఏవైనా మీ దగ్గరకు వస్తే దయచేసి వాళ్ళని వెనక్కి పంపండి. వాళ్ళకి మీరు భరోసా ఇచ్చి కాపాడే ప్రయత్నం చేయకండి. ఇది యాదమరి మండలము కాసిరాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఆలయము. త్వరలో ఇక్కడ పొంగలు పెట్టడం జరుగుతుంది.